यशराज मैं फिल्म्स. शपथ लेता हूँ कि मैं अपना नाम, अपनी पहचान, अपना घर परिवार सब त्याग कर Handsome इस monk दुनिया में नवीन. जाऊंगा। గ్రీక్ గాడు కదా. एक गुमनाम बेनाम अनजान साया। मैं शपथ लेता हूँ అన్నొచ్చిండు. मैं वो सब करूंगा जो कोई और नहीं कर सकता। ఆ బాడీ చూడవయ్యా. नहीं పుట్టిన తర్వాత తర్వాత షాట్ లాగా ఉంది. ఆ, అది हर చూడు दोस्त, हर అసలు. साथी, हर उस चेहरे से मुंह मोड़ लूंगा जिसे कभी प्यार ఓకే, किया కైరా అద్వానీ రితిక్ రోషన్ పేరు. पलट कर कभी पीछे नहीं देखूंगा। अच्छाई बुराई, सही गलत, पाप पुण्य की हर लकीर को ఫేస్ లో ఎమోషన్ చూడు, యాంగర్, బాధ అన్నీ ఒకేసారి. मैं वो बलिदान दूंगा మల్టిపుల్ ఎమోషన్స్ చూపించగలిగిన ఎన్టీఆర్ దాంట్లో. जिसकी कीमत मैं अपनी जान से या फिर अपनी आत्मा से चुकाऊंगा। अब मैं इंसान नहीं, सिर्फ एक వెపన్ जंग का हथियार। या तो मारूंगा డైలాగ్ బాగుండేది. डेथ बिफोर डिसऑनर, డెత్ బిఫోర్ డిసానర్, सर्विस बिफोर सेल्फ, సర్వీస్ బిఫోర్ సెల్. इंडिया फर्स्ट, इंडिया फर्स्ट। మోస్ట్లీ ఇంటర్వెల్స్ నుండి వచ్చింది. ఇంటర్వెల్స్ సర్ప్రైజింగ్లీ ఇట్స్ టూ గుడ్ నవీన్. టీజర్ చూసినాక ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బాద్షా లుక్ చూసినట్టుండే. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ ఉంది అన్నట్టు రాదు. లుక్ చూడవయ్యా, అక్కడ చూసావు అసలు ఓవర్ కోట్ ఫుల్ వేస్తుంది. వాట్ షాట్ నవీన్ అది. అరే ఎన్టీఆర్ కి ఫేస్ టు ఫేస్ పెడితే ఆబ్వియస్లీ ఎన్టీఆర్ డామినేట్ చేస్తాడు. కుమరం భీముడిలో कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन। He is a soldier. ఇప్పుడు మన ట్రిప్స్ గురించి మాట్లాడిన వాళ్ళందరూ. War is a soldier. And this is war. ఓకే, ఇద్దరు సోల్జర్స్ అంటున్నాడు. మనోడు విలన్ కాదు అలాగైతే. వార్ టూ. అరే నవీన్, ట్రైలర్ నిజంగా బాగుంది నవీన్, సర్ప్రైజింగ్లీ. అంటే టీజర్ చూసిన తర్వాత నిజంగా చెప్తాను, ఎన్టీఆర్ ఫ్యాన్ గానే చెప్తున్నాను, ఆబ్వియస్లీ నాకు నచ్చలే. ఐ ఫెల్ట్ ఓకే, రితిక్ రోషన్ అన్నిటిలో డామినేట్ చేస్తున్నాడు అండ్ ఎన్టీఆర్ లుక్స్ కూడా అంతగా బాగోలేదని అనిపించింది నాకు కూడా. బట్ ట్రైలర్లో ట్రైలర్ బాగా ఇచ్చాడు. నాకు హైలైట్ ఏం తెలుసా, ఆ ఫేస్ టు ఫేస్ రితిక్ రోషన్ కి ಮತ್ತೆ ఎన్టీఆర్ కల ఫేస్ టు ఫేస్ కాళ్ళలో పెట్టి దిక్కిన రాగానే అసలు అలా కదా చూపించాలి ఎన్టీఆర్ ని. అది కదా మాస్ గాడ్ వర్సెస్ గ్రీక్ గాడ్ అంటే. దిస్ ఈస్ యాక్చువల్లీ ద వార్. ఇది ఇప్పుడు ఇప్పుడు వస్తుంది హైప్, ఎందుకు రాదో చూద్దాం. అది నిజంగా ఒకలా ఉండే లైక్ కూలీ వచ్చే టైంలో పోటీ అదే 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 చెప్పడానికి రానా. సినిమా వస్తుంది, రన్ అయితే సినిమా పక్కా వస్తుంది. నా టెన్షన్ ఏంటంటే ఒక పక్క ఈ అనిరుద్ధు బ్యాంగర్ల మీద బ్యాంగర్లు వదిలి అందరి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసుకుంటున్నాడు. ఇది వచ్చినది ఒకే ఒక టీజర్, ఆ టీజర్ కూడా అంతగా హైలైట్ అవ్వలేదు. హైప్ కూడా లేదు, హైప్ కూడా లేదు. టెన్షన్ మధ్యదే. ఎన్టీఆర్ సినిమా అంటే ఎలా ఉండేది, ఒక్కొక్క అప్డేట్ కి కాసేవాళ్ళం, ఒక్కొక్క సాంగ్ వస్తే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. అరే ఒక్క సాంగ్ లేదు, నీకు 10 రోజులు సినిమా ఉంది, ఒక్క సాంగ్ కూడా రిలీజ్ అవ్వలేదు. అసలు ఇంకా డాన్స్ నెంబర్ ఒకటి ఉందంటే అది ఎప్పుడు వదులుతారో తెలియదు. ప్రమోషన్ వాళ్ళు పెంచాలి, ఎక్కువగా పెంచాలి. అసలు అయితే నువ్వు చూడు, 1 మంత్ ముందు నుంచి 1.5 మంత్ ముందు నుంచి స్టార్ట్ చేశారు కూలీ. అంటే రెండు సినిమాలు బాగా ఆడాలి లేదనట్లే, కానీ ఎన్టీఆర్ సినిమా ఎమోషనల్ సినిమా, ఫ్యాన్స్ ఒక ఎమోషన్ ఇది. అది ఎక్కువ ఉండేది. అప్పుడెప్పుడో మాట ఇచ్చాడు కాలర్ ఎగరేసుకుని చేద్దామని, ఇప్పటి వరకు కాలర్ తెచ్చిందే లేదు. సో ఈ సినిమా కూడా అదే హోప్ ఉంది ఎన్టీఆర్ మీద. బట్ మొన్న టీజర్ చూసినాక కొంచెం డిసప్పాయింట్ ఉండే, లేదని నేను చెప్పలేను, కానీ ట్రైలర్ చూసిన తర్వాత ఎన్టీఆర్ వన్స్ అగైన్ హి విల్ ప్రూవ్ హిస్ ప్రామిస్ ఫర్ ష్యూర్. ఇండియన్ కాస్త తక్కువ చేసి చూపిస్తాడు, అంటే క్లోజ్ షాట్స్ కానీ ఇవన్నీ మంచిగా వేయడం అనుకున్నాను, కానీ చాలా బాగా వేసాడు. నాకు గెటప్, డ్రెస్సింగ్ కూడా చాలా ఇష్టమైంది, స్టైలింగ్ కూడా చాలా ఇష్టమైంది. నాన్నకు ప్రేమతో తర్వాత చాలా స్టైలిష్ గా ఉన్నాడు సినిమాలో. నేను చూసామంటే ఇక్కడ వచ్చేటప్పటికి క్లోజ్ షాట్స్ కానీ, వాడి డ్రెస్సింగ్ స్టైల్ కానీ, స్టార్టింగ్ హెలికాప్టర్ దాన్ని ఏమంటారు, ఏరోప్లేన్ ఫైట్ కానీ, వాటన్నిటిలో కూడా చాలా బాగా కనిపించాడు.
సో ఒకేసారి ఇప్పుడు గాల్లో దడ 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 అని ఎగురుతుంటాయి. మొన్న చూసావా? అది ఎక్కడో మెల్బోర్న్ ఆకాశంలో ఎన్టీఆర్ వార్ 2 అని ప్రమోషన్ చేసారు ఆ! చూసావా? చూసాను. అవన్నీ ఫ్యాన్స్ ప్రమోషన్. సినిమా హాల్స్ అనేది జరిగేది తక్కువగా ఉంది గదా! సినిమా వాళ్ళు చేయట్లేదని ఫ్యాన్స్ ముంచేసుకుంటున్నామయ్యా. ఇంకేం చేద్దాం? ఏం చేస్తాం ఆ! అంటే. ఎన్టీఆర్ సినిమా. హ్మ్. నాకు భలే అనిపించిందంటే ఆ ఫేస్ టు ఫేస్ అదొక్కటి సూపర్ అనిపించింది. దాని తర్వాత స్టార్టింగ్‌లో బాడీ వస్తది చూడు. నేను చూసుకున్నానంటే స్టార్టింగ్ 'హృతిక్ రోషన్' ఎంట్రీ బావుండిద్ది. ఎన్టీఆర్ బ్యాక్ సైడ్ వ్యూ చూపిస్తాడు. అండ్ దెన్ ఫైటింగ్ వ్యూ చూపిస్తాడు. అండ్ దెన్ హీరోయిన్ కూడా వీళ్ళిద్దరు ఫైట్ చేసుకోవడం చూపిస్తారు. ఇదంతా పాయింట్ ఆఫ్ వ్యూ బాగుంది. కానీ ఎన్టీఆర్ ఐస్‌లో వాకింగ్ స్టైల్‌లో వస్తాడు చూసావా? బ్లాక్ కోట్ వేసుకొని. బ్లాక్ కోట్ వేసేసుకొని సిల్వర్ షర్ట్ వేసుకొని వస్తా ఉంటాడు చూసావా? ఏదో హాస్పిటల్ నుంచి వెంటనే బయటకు వస్తున్నట్టు. ఏదో కోపంగా బయట ఏదో ఉక్రోషం మేజర్ పెట్టుకొని ఐ థింక్ ఎన్టీఆర్‌కి అది ఏదో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. అది ఎన్టీఆర్‌కి ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉంది. హ్మ్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద సీన్‌లో తన ఐస్‌లో కోపం, బాధ 2 ఉంది. 2 కనిపిస్తుంది. కోపం, బాధ, బాధ 2 ఆవేశం 3 కనిపిస్తుంది. కనిపిస్తుంది. సో తనకేదో ఫ్లాష్ బ్యాక్ ఉంది. రివెంజ్ ఉండొచ్చు. తెలీదు. వి కాంట్ గెస్. మనం గెస్ గ్యారంటీ చేయలేము. ఇవ్వలేం. సో అలా సో ఉండొచ్చు. అండ్ వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు సోల్జర్ అని చూపిస్తున్నారు కాబట్టి మేబీ సంథింగ్ మేబీ వాళ్ళిద్దరు ఒక ఏదో ఇష్యూలో ఎన్కౌంటర్ అయ్యి ఉండొచ్చు. ఉండొచ్చు. ఈజ్ అ సోల్జర్ దిస్ ఎవరే ఇస్ సోల్జర్ చూద్దాం. సో ట్రైలర్ వాళ్ళిద్దరి మధ్యన ఏం వచ్చింది. జరిగింది, ఎవరు వల్ల ఎలా జరుగుతున్నది మన సినిమా చూస్తే కానీ అర్థం అర్థం చేసుకోలేము. చేసుకోలేము. అండ్ హౌ హీ క్రియేటెడ్ ప్లాట్ అనేది వచ్చేటప్పటికి మనకి సినిమా చూస్తే కానీ అర్థం. మనం ఇక్కడ వచ్చేటప్పటికి డిసైడ్ చేయలేము అవును. ఏది ఎలా జరుగుతుంది అనేది. కానీ వీఆర్ వెయిటింగ్. ట్రైలర్ వచ్చింది ఇంకొకటి నవీన్. నేను ప్రమోషన్స్ కోసం కూడా వెయిటింగ్. ఈసారి ఎన్టీఆర్ కపిల్ షోకి వస్తాడు, హృతిక్ రోషన్ ఈసారి ఏమేమి కామెడీ చేస్తాడో చూస్తాను. నాకు ప్రమోషన్స్ కన్నా ఎన్టీఆర్ స్పీచ్ కోసం వెయిటింగ్ అంతే. తన స్పీచ్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. Separate fan base ఉంది. నాకు ఇంకా బాగా నచ్చిందంటే ఆ బాడీ షాట్. బాడీ నాది Box బాక్స్ ఆఫీస్ office ఈసారి కొడతాడు గట్టిగా. నిజంగా. సినిమా బాగుంటే ఎన్టీఆర్ స్టార్డమ్ కి సినిమా కనెక్ట్ అవ్వద్ది, లేదన్నట్లే ఒక 400 to 500 కనెక్ట్ అవే అవుద్ది. కానీ సినిమా బాగుంటే ఛాన్సెస్ ఆర్ దేర్. 700 to 1000 ఛాన్సెస్ కూడా ఉంది. సో చూడాలి. బాలీవుడ్ నుంచి కూడా నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ రికార్డ్ అవ్వచ్చు కూడా. మన ఎన్టీఆర్ దేవన్ పవర్ తెలుసు. దేవరాకి ఎలాంటి ఓపెనింగ్స్ 1 AM టికెట్ షోస్ వాజ్ లైక్ ఏం చెప్పడం నీకు, ప్రిషియస్. ఎక్కడ దొరికేది కాదు. అలాగా బెంగళూరులో దొరకట్లేదు. ఇంకా ఆంధ్రాలో సైడ్ చూసుకో ఇంకా ఎలా జరిగిద్ది అనేది. ఏం చేయలేము. సో లెట్స్ చూద్దాం. లెట్స్ వెయిట్ టిల్ August 14. August 14. కూలీ వర్సెస్ వార్ 2.